శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కార్తీక మాస మాహత్యము 14వ అధ్యాయము 14వ రోజు కథ. ఆబోతును అచ్చుబోసి వదులుట. వృషోత్సర్గము. మరలా వశిష్ఠుల వారు జనకుని దగ్గర కూర్చుండబెట్టుకుని కార్తీక మాస మాహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలనని కుతూహలముతో ఇట్లు చెప్పుచుండిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజు పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ శాలిగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకోగలరు. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుడు పితృదేవతలను తమ వంశములందు ఎవరు ఆబోతును అచ్చువేసి వదులుతారో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చెయ్యక, దాన ధర్మములు చెయ్యక కడగు ఆబోతును అచ్చువేసి పెండ్లైనను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురి చేయును. కావున ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమేడిన వారు ఇహపరముల యందు సర్వ సుఖములను అనుభవింతురు. కార్తీక మాసములో విడవవలసిన పదార్థములు. ఈ మాసమందు పరాన్నభక్షణ, ఎవరింటి యందు భోజనం చేయరాదు, ఇతరుల ఎంగిలి తినకూడదు, శ్రాద్ధ భోజనం చేయకూడదు, నీరులపై తినరాదు, తిలదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు, పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులందు భోజనము చేయరాదు. కార్తీక మాసము 1 రోజులు కూడా రాత్రులు భుజింపరాదు, విధవ వండినది తినరాదు. ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండవలేను. 1 పూట మాత్రమే భోజనం చేయవలేను. కార్తీక మాసములో తైలము రాసుకుని స్నానం చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసంలో వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో స్నానం చేసినని సమానమని బ్రహ్మదేవుడు చెప్పెను. కావున వేడి నీటితో స్నానం చేయకూడదు. ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలాగైనా సరే విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలనుకున్న వారెవరైనా కుతూహలం గలవారు ఉంటే వారు మాత్రమే వేడి నీటితో స్నానం చేయవచ్చును. అటులు చేయలేని వారు గంగా, గోదావరి, సరస్వతి, యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవచ్చును. ఏ నది తన దగ్గర ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చెయ్యవలయను. అటులు చెయ్యలేని వారు మహాపాపి అయి జన్మజన్మములు నరకకోపమున పడి కృషింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చును. అప్పుడు గంగా చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం గురు అని ఈ శ్లోకమును పఠించుతూ స్నానం చేయవలయను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠన శ్రవణం, హరికథ కాలక్షేపములతో కాలం గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించుకుని పూజామందిరమునున్న శివునికి కల్పోక్తముగా పూజ చేయవలయను. కార్తీక మాస శివపూజా కల్పము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణగుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనందనాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజింపవలయను. శివ సన్నిధిని దీపారాధన చెయ్యవలయను. ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగుతుడు. పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలయను. ఎటులు చేసిన వారు
100 అశ్వమేధ యాగములు చేసిన ఫలములు, 1000 వాజపేయ యాగములు చేసిన ఫలములు కలుగును. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండి కూడా ఈ వ్రతమాచరించని వారు 100 జన్మలు నానాయోనుల యందు జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలకల మొదలగు జన్మలెత్తెదరు. ఈ వ్రతము శాస్త్రోత్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వ జ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టులి వారులకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. ఇది చతుర్దశాధ్యాయము 14వ రోజు పారాయణం. 14వ రోజు కథా సమాప్త.